ఏడవైండో ఏమో ఇంకేమన్నా పైన పాట ఎప్పుడు పొద్దున తెల్లారు లేస్తే ఊర్ల పొంటి తిరుగుడేనాయే. ఏం పిల్ల మీ బర్రెచ్చో మా పొలాలు మీ పిల్లాడు ఎటు పోయిండు? అయ్యో తాత మీ పొలాలకు పోయినాయి ఆడ అటే పోయిండు చూస్తేమో మరి. అటే పోయిండు అంటే తినే పొలం అంతా తినే ఇప్పుడు ఎవరు దండు కట్టుకున్నాడు? అయ్యో పంపిస్తా తీత మరి ఎట్లా దండు కట్టుకుంటారా మరి మీరు? అయ్యో అయ్యో పంపిస్తా తీత తొందరగా తీసుకురాపోతే నేను పంచాయతీ పెట్టిస్తా. అయ్యో గంట పని చేయొద్దు తాత నీకు పుణ్యం ఉంటది పిలిపిస్తావాన్ని ఏం పిలిపించినా నువ్వు కూడా గ్రామ పంచాయతీ పిలిపించి నేను దండు కట్టించు. అయ్యో గట్లెందుకు అంటాను తాత వాడు అటే పోయిండు నువ్వు 4-5 నిమిషాలు వడ్లకే ఖరాబ్ చేసింది మమ్మల్ని ఏం చేయమంటావు ఇప్పుడు? అయ్యో తాత గట్లానకు గట్లానకు. సరే నేను పోతానా వాళ్ళని తీసుకొని రా రాకపోతే బాగుంటది. వాణి అమ్మలు తీసుకురాపోయి అంత ఎండ బాగా కొట్టి పాడైంది. ఎటుపోయినవరండి అన్నమ్మక కూడా ఇంతసేపు ఈ కావనంపుతుందా గంటమడ మాట్లాడతాను అంతే ఇంకా తెల్లగాలి పోయినా లడ్డానే తీసుకుపోయింది. ఇప్పుడు ఏమైతుంది నీకు? గమ్మలు తీసుకురాపో. నువ్వేమంతా పని చేసిన వాడిని కంబలు తీసుకురావాలి చీపురు అట్ట అనుకుని చంపుతుంది దోడపడి చేస్తా వాళ్ళ చీపురు కట్ట ఎక్కువ అమ్మలు లేపో. ఎవడైతే నీ కర్రముఖం దాకా కట్నం తెచ్చి ₹1 కట్నం తెచ్చింది లేదు నీకు ఇంత బలప ఎందుకు? ఏ ఊకో ఆ వెంకట చేనులో మొత్తం బర్రెలు వచ్చినాయట ఏం చేస్తానో పంచాయతీ పెడతా అన్నాడు. చెప్పుకుంటావు చెప్పుకోపో నీతో నాకు పెద్ద తలకాయ నొప్పి అసలు. నేను చెట్టు కింద వదిలిపెట్టి నేను గడిపోతే నేను కలగలనా? ಮತ್ತೆ చూసుకోవా? అవ్వ ఇది ఎక్కడ పోసా ఇప్పుడు నేనేం చెప్పబోయావే? నువ్వు పెద్ద మేస్త్రి నీ పని ఉన్నదాయే నువ్వు పోతావు. అరే ఇప్పుడు ఏం చేద్దాం మరి? నాకు తెలియదు నువ్వే చెప్పుకుంటావు ఏం చెప్పుకుంటావు చెప్పుకో సమాధానం. సరే నేను ఏదో చెప్తలేదు దాని గురించి ఎందుకు అమ్మ తీసుకురా ఫస్ట్ అయితే పోయి. నాకేం సంబంధం లేదు నువ్వేం సమాధానం చెప్పుకుంటావో చెప్పుకో నాకేం అవసరం లేదు పోతాను. బట్టలు గట్టెట్లా పోయినా ఇంకా చెట్టు కింద వదిలిపెట్టిపోయినా ఈ లడ్డని ఏమంటే అన్ని నాకు ఇదే తలకాయ నొప్పి తెల్లగాలన్నాడు అది తీసుకెళ్ళిపోయిండు అతను నోట్లో మనవాడు రెడీ చేసిండు. ఇప్పుడు ఎంత అవుతుందేమో. నీ బర్రెలు పొలాలు పడతాను నువ్వేం చేస్తానవే రోజు బర్రె ఇడిచిపెట్టి? రోజు ఇచ్చిపెట్టలేదు ఇవాళ చెట్టు కింద వదిలిపెట్టి నాకు లడ్డాన్ని తీసుకెళ్ళిపోయింది తెల్లవాళ్ళు తాగుదామా? లడ్డాన్ని తీసుకపోతే మంది పొలాలు మెత్త దాన్ని నీకు? అరే నేను మెత్త అనుకోలేదు అనుకోలేదు నువ్వు రోజు బర్రె ఇడిచిపెట్టి ఇది చేస్తే మా పొలాలను ఖరాబ్ అవుతాయి. రోజు ఇచ్చిపెట్టలేండి బాబు ఇవాళ చెట్టు కింద ఉన్నా లడ్డాన్ని వచ్చి తెల్లవాళ్ళు తాగుదాంపా పొద్దుడికాలు మంచిగా ఉంటుంది అన్నాడు. పోయేసరికి బర్రెల పడ్డా నేను చూసుకోలేదు. నువ్వు పాలు వింటుకుంటానా అమ్ముకుంటానా మేము పొలం చేసుకో మేము కడుపు చేసుకుంటా పడితే అనుకోలేదు బాబు. నువ్వు బర్రె పాలు వింటుకొని అమ్ముకొని వస్తాను అయితే పడ్డాయి అయిపోయినాయి కానీ దండు కట్టిపోయిగా. దండు నా దగ్గర ఏముంటాయి నేను రోజు చేసుకుని మరి నువ్వు ఏం లేదా నువ్వు అంటారు మరి ఎక్కడికి వెళ్ళి మేము నష్టపోడే కదా. అది నేను పడితే అనుకోలేదు. సరే పోయి నేను పంచాయతీ అంతా పోయి పంచాయతీదారులు వాళ్ళు ఏం చెప్తారో వీడేం మాట్లాడతారో అది రేపు అత్తపోయి ఇక తప్పైంది ఏం చేద్దాం అంతే ఇక లడ్డనే ఏబట్ట అయింది ఇక అత్తపో నేను పంచాయతీ కాడికి అత్తపోయి ఇక నీ సంగతి రేపు నీ సంగతి ఏందో అక్కడ పెద్ద అక్కడ వినిపించి ప్రయాణాలు ఇస్తావా దానికి కడతావా చెప్తాం. వచ్చారు కదా పెద్ద మనుషులు ఆడ పంచాయతీ పోయి ఏం దండు కడతావో కట్టిపోయిగా. నిజంగా నేను అట్లా అవుతుంది అనుకోలేదు. మరి ఏమనుకున్నావు దండు కట్టిపోయిగా? ఏం దండుగానే మనం రోజు చేసుకుంటే తింటే వాళ్ళమేనా మనకు దండగా పైసలు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు 20-30 అంటే ఏడికి పోతాం మనం? కొంచెం అన్న మన దగ్గర పైసలు ఉండద్దా అని గాసారం పాడుగాను ఆయన ఎందుకు తీసుకుపోయినా లడ్డనే తీసుకుపోయిండే. నేను ఆడికి అద్దన్న బర్రెలు ఉన్నాయి కట్టేస్తా ఇక్కడ మెత్తానే అని చెప్పేసి కూడా అన్న అద్దు ఏంగా తాళకాలు గిల్లవే అట్లా అద్దాం అన్నాడు తీసుకుపోయిండే నోట్లో మన్ను పడేసిండే. నిజంగా లడ్డని ఏవట్టి నేను పోయినా లేకపోతే నేను పోతున్నా అని. బాధపడక అయ్యా పంచాయతీ ఏందో ఆ దండగా ఏందో వాళ్ళతోనే కట్టిద్దాం నువ్వు అట్లుంటే నాకు మంచిగా అనిపించలేదయ్యా. సరేనా పోయి అడుగుపో మరి లడ్డని ఏవట్ట ఇట్లా అయింది లడ్డని అడుగుపో ఒకసారి పోయి. ఆగు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ లడ్డని సంగతి ఏందో వాళ్ళ పిల్లానికి చెప్పి వాని సంగతి చెప్పిస్తావు. సరే ఆకలి అనుకుంటా ఇంత బో పెట్టుకోవాలి కొంచెం ఆకలి. బా ఇలా నా కడుపు చల్లబడ్డది. ఏమో నీ డ్రెస్ ఎట్లున్నది? నీ డ్రెస్ బాగానే ఉన్నాయి కానీ ఇట్లా ఈ డ్రెస్ ఇక్కడ వేసుకుంటే నా ఇజ్జత్ పోతుంది. ఏ ఊకో గాలితో నీకోసం నేను వేసుకున్నా. నా కోసం వేసుకున్నావు రైతే గానీ ఇట్లా బయట తిరగకు. ఎలా చూస్తే నా ఇజ్జత్ పోతుంది ఓ అంటారు నన్ను. నువ్వు ఎప్పుడు ఇంత చూస్తే ఓడోనే ఎవరు ఎట్లున్నా పాయింట్ ఎట్లున్నదా టీ షర్ట్ ఎట్లున్నది మంచిగున్నది అట్లనే వస్తా. నువ్వైతే పోయి చాయ్ అనే తీసుకురాపో. సరే గాని ఈ డ్రెస్ ఎవరు కొని ఇచ్చి నీకు? మా చెల్లె తీసుకొచ్చింది. గయ్యాలి మళ్ళీ వచ్చిందా? అది ఇంటే లెక్క వేరే ఉంటది. నీకైతే నీ చెల్లెకైతే బాగా అయితే అంది. పోండి మీరు ఇక్కడ నుండి. మళ్ళీ వచ్చిన నీ తాగుబోతు ముఖంలా చెప్పు అనే నింపుకుంటా పోతానా గాని అది ఇప్పుడు చూసే నేను పెళ్లి చేసుకున్నా వేస్ట్ గా చేసుకున్నా దీన్ని. అమ్మ మా అక్కనికి ఇంత కూడా కొడతాడే కానీ సంగతి చెప్తావు కానీ అన్నయ్య గయ్యారు అని అన్నారు అంటావా? సంగతి చెప్తావు నీకు మందు పెట్టుడే
ఏమైంది దీనికి పొక్కలు పడ్డట్టున్నాయి? ఏందే కారం మొగం దానా మీ ముందు మేము బతకద్దా? ఏందే ఇప్పుడు ఏమైంది అంటే మీ మీద కట్టాను? మీ ముందు మేము బతకాలా అద్దా? అసలు ఏమైంది ఇప్పుడు గంపదుకొని పెడతావాలా? ఏందే గంపందుకొని కొడతావా నన్ను? నీ మొగడు చేసిన కనకర్యానికి మేము అక్కడ దండు కట్టాలట. ఎవరు కట్టారు? కట్టుకపోలి దండుగానా? ఈ నలుగుట్లో మళ్ళీ ఏం చేసిండు? అబ్బాబ్బాబ్బా ఏం తెలియనట్టు ఉంటారు అబ్బా మీరైతే. నా నిజంగా తెలియదు గుడ్ల మొఖం దానా? ఏం చేసిండు చెప్తీను. మీ ఓడు మా ఓడిని తాటికల్లో తీసుకుపోయిండు, తాగిపిచ్చిండు, అటే ఉన్నాడు. వాడు బర్రెలు చూసుకోలే, ఏం చేయలే. ఆ బర్రెలు వేరే వేరే చేనులలో వచ్చినాయి. ఇప్పుడు అలా దండు కట్టాడు. అటు ఎవరు కడతారు? కట్టుకపోలు మీరే. అబ్బా పెద్ద ప్లాన్ వేసినవే నువ్వు. నా మొగుడు కళ్యాణ్ తీసుకుపోతే నీ మొగుడు బుద్ధేటి పోయిందే. అట్లనా? నా మొగుడు మంచిగా బుద్ధిగా పని చేసుకుంటా అంటే నీ మొగుడు వచ్చి పిలిచిండు, పిలవకపోతే పోకుంటూ ఉంటాడా నా మొగుడు? పోయి దీని చేతుల వాడాలా? ఈ నల్లమొక్క పొడి ఇవ్వటి నాకు ఇయ్య కథలు. అందరి ఇంటి మీద కచుడే వేసుకోకుండా అయిపో. ఓ ఏం ఆలోచిస్తానవే? ఆలోచించిన కంటే చాలు కానీ పోయి దండు కట్టుకోవాలి. నేనెందుకు కడతానే? కడితే మీరు బాగా హుషారైతారు. హుషారు ఉన్నాయే సైలెన్స్ కూడా, లేకపోతే పిసుకుతా. ఈ గడియాలు విసికేటట్టే ఉన్నాయి. నేనెందుకు కడతానే? నేను ఒక్క రూపాయి కూడా కట్టా. అనే అడకపో. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మీరే కట్టాలి దండుగా. అయితే మేమైతే కట్టాం, అస్సలే కట్టాం. నువ్వేమన్నా వేసుకోపోవే. తలగందుకొని పెడితే కట్టకపోతే ఏమనుకుంటాను? సరే ఇద్దరం కడదాం లేచేది సగం. అట్లా రా దారికి, నేను పోతాను. మరి చూసిన వాంచెల్ల వీడెంత నుంచి టార్చర్ పెడతాడు. నేను ఒక ముచ్చట చెప్తా కానీ నువ్వు ఎవరితో చెప్పద్దు. ఏంటి చెల్ల చెప్పు. అక్క బావ నీతో మంచిగా ఉండేటట్టు నాకు మార్గం ఉంది. ఏంటి చెల్ల చెప్పు. బావకి మందు పెడదాం. ఏమన్నా కాదా అని అట్లా పెడితే ఏం కాదు. మరి ఎక్కడ ఉన్నది? నేను తీసుకొస్తాను. నేను రేపు ఊరికి పోతా కదా, పోయి వచ్చినాక తీసుకొస్తా. ఇది ఎవరితో చెప్పకు మరి. సరే సరే చెప్పు. మీ బావ నాతో మంచిగా ఉంటే చాలు. వీడు ఇంకెప్పుడు మారుతాడో ఏమో. ఒక్కొక్కరేమో మంచి మంచి పొజిషన్లు ఉన్నారు, మేమే ఇట్లున్నాం. ఎందుకు వీడు ఇంకెప్పుడు మారుతాడు? మరి ఎందుకు ఇట్లున్నది? మంచిగా చదువుకున్నాడు కూడా ఇట్లా తయారయ్యి ఎవరు నేర్పిస్తారో ఏమో వానికి. వీడు పెళ్ళైన కొత్తలో ఎంత మంచిగా ఉండేదో ఇప్పుడు అట్లా ఉండట్లేదు. అసలు ఎందుకు ఇట్లా చేస్తాడు? ఎక్కలేని సమస్యలు అన్ని తెచ్చి నా నెత్తి మీద పెడతాడు వాడు. అసలు ఇట్లా ఎందుకు అవుతుంది? వీడు తెచ్చి అన్ని సమస్యలను తెచ్చిన తలకాయ మీద పెడతాడు అసలు. అట్లా నువ్వు గట్ల ఏడవకే, నా గుండె తరుక్కపోతుంది. నువ్వు అట్లా ఏడవకు. ఎందుకు ఏడుతావు? ఏం చెప్పమంటారు తమ్ముడు? మీ బావేమో గట్లు చేయబట్టే లేని సమస్యలు అన్ని తెచ్చి నా నెత్తి మీద పెడతాడు. నువ్వు ఉతకపోయినావు ఒకసారి గట్టిగా. ఏం ఉతుకుర్రా? ఎన్నిసార్లు చెప్పినా ఇంటలేడు, మార్తలేడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏదో ఒకటి అయిందిరా. వాడు ఎన్ని చెప్పినా ఇంటలేడు. ఇక నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. బావ చేయబట్టి ఊళ్ళన పర్వంతా పోయింది. కైకిలి కూడా వెళ్తలేడురా. వీడు ఎట్లా మాట్లాడతాడో అసలు అర్థమే అయితలేదు. వేరేటోళ్ళు కైకిలి కూడా వెళ్తలేరు నన్ను. అక్క నీకు గిట్లా చెప్తాను, ఏమన్నా నువ్వేమనుకోవద్దు. సరేరా తమ్ముడు, నువ్వేది చెప్పినా బావ చెప్పిన మాట వింటాడు. చెప్పురా. అక్క నువ్వు చెప్పిన మాట బావ వింటాడు, నువ్వేమనుకోవద్దు. మరి సరేరా తమ్ముడు చెప్పురా. ఎవరికి చెప్పద్దు. చెప్పనురా. బావకు మందు పెడు. ఏం మందురా? చెప్పిన మాట వినే మందు. అరే అట్లా కూడా ఉంటుందా రా? మరి ఏం కాదు కదా? ఏం కాదు, మంచిగానే ఉంటది. అట్లయితే ఏం కాదు. రేపు నేను ఊరికి పోతా కదా, అప్పుడు తెస్తా. సరేరా తమ్ముడు తీసుకోనిరా. మీ బావ నాతో మంచిగా ఉండడా, నాకు అది కావాలి. సరే తెస్తా రేపు. మా అక్కకిచ్చి బావకి మంది పెట్టిచ్చుడే. A few moments later. చెప్పిన మాట వినకుంటే ఎటో పోతాండు, మంది మాటలు వింటాండు. ఇవాళ వెట్టుడే కావాలి. ఇప్పుడు దొరికిందిలే. మరేమైనా అయితే మా అక్కనే చూసుకుంటారులే. అరే ఎటు పోయినా పొద్దు నుంచి కనవాలేదు, నీకోసమే చూస్తానా. పోయి ఆ మందు పోయినా. ఇదేనారా? ఇదే మందు. ఒక రోజంతా పాలలో నానబెట్టి తెల్లారి నూరి చాయ్ తాగుతాడా? తాగుతాడు. ఆ చాయ్లా కలిపి తాగిపి. సరేరా అట్లనే చెప్తా. పొద్దుగా తాగిపి. సరే 2 రోజులు తాగిపి కవర్ అయిపోతుంది. నీ మాటనే వింటాడు. సరేరా. అరే ఇది పెడితే గానీ ప్రాణాలకైతే ఏ ప్రమాదం రాదు కదరా. మీ బావకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేనురా. ఏం కాదు, ఏమన్నా అయితే నేను లేనా? సరే గానీ నువ్వు ఇక నేను పని అయిపోయినాక నీకు ఫోన్ చేస్తా. ఈ విషయం అయితే ఎవరికి చెప్పకురా. సరే నేను చెప్పా. నేనే నీకు చెప్పకని చెప్తే మళ్ళీ నాకే చెప్తాను. ఏం తెచ్చినా పిచ్చిదానా? మందు గట్టి కొరకు ఇప్పించాను. గట్టి కొరకు కలిపి పాలల్లో కలిపి ఒక 2 రోజులు తాగి బాగా చాయ్ తాగుతాడా? తాగుతాడు. అల్లేసి ఒక 2 రోజులు తాగి. ఏం కాదా అని మరి? ఏం కాదు, నేను ఉన్నా కదా చూసుకునడానికి బావని.
సరే పెడదాం, ఏమైతే కాదు కదా. ఏం కాదు. సరే పెడదాం, తీసుకో. లడన్న నువ్వు చేసిన పనికి ఇప్పుడు దండకు కట్టుకుంటాం ఇద్దరం. ఏందా అన్న ఇది ఏం తలకన తాగుడేమో ఆ రోజు నువ్వే పట్టేది ఆయన, మళ్ళీ నా మీదనే దొబ్బినావు నువ్వు. ఇక మనం ఎంత తాగినా మంచిగా అన్న, మన వల్ల మన వాళ్ళు మొత్తం బాధపడతారు. నా పిల్లం కూడా బాగా ఏడిచింది అట్లా. మా వాళ్ళు ఘోరంగా సఫర్ అయ్యలు నీ మీద. ఈ కాంచెలు కొంచెం మంచిగా ఉందామే లడన్న, తాగుడు అనేది బంద్ చేద్దామే, ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుందామే. మరి ఏం చేద్దాం? ఏదైనా ఒకటి స్టార్ట్ చేసుకుందాం. ఈ తాగుడు పెట్టుకోవద్దు, ఈ తాగడం వల్ల మన ఇంట్లో కూడా సఫర్ అవుతారు కానీ సరే బాధపడతారు పాపం. బంద్ చేద్దాం పట్టు, ఈ కంటే మంచిగా చూసుకుందాం. వాణి దండకి కట్టేసి వచ్చినామే, దండకి కట్టేసి వచ్చినాం. లడ్డన్న నేను పోయినా ఇద్దరం కట్టేసుకొని వచ్చినాం. నువ్వు టెన్షన్ పడకు, నేను మంచిగానే ఉంటా. మేము ఏదన్నా బిజినెస్ పెట్టుకుంటే మీరు తాగుడైతే బంద్ చేస్తానే, నువ్వు బాధపడితే నేను చూడలేను. అదేంది నేను మందు పెట్టి ఒక గంటనే అవుతుంది కదా, ఇప్పుడే మారిండా? ఏంది ఏం ఆలోచిస్తానవి? ఏమైంది చెప్పే. కాదు నువ్వు నిజంగా మారినావా అయ్యా? మారినాయి, ఖచ్చితంగా మారినా. నువ్వేం టెన్షన్ పడకు. నేను బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నామే, లడ్డన్న నేను బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నాం. కానీ ఇక బిజినెస్ బయట మనం పళ్ళని వదిలిపెట్టి పోవడం ఎందుకని చెప్పేసి నేను 2 గుంటలు కౌలు తీసుకున్నా. మాట్లాడొచ్చిన దొరగారి దగ్గర మాట్లాడొచ్చిన, నేను కౌలుకి పోతా, నాకు టిఫిన్ బాక్స్ పట్టుకుని ఆ పొలం కాడికి రా, చెరువు కాడికి రా, సరేనా? నువ్వు పోయేస్తా మరి. అబ్బా మందు మంచిగానే పని చేస్తానులే. ఏదైతే మా వాడైతే మంచిగా మారిండు, అదే నాకు జాలిగా. అంజలి, ఇక నుంచి నేను ఏ సోపతి పట్ట మొన్న దండగ పైసలు కట్టేసిన, ఇక నుంచి నేను తాగుడాన్ని బంద్ చేసిన. ఇక నుంచి నువ్వు చెప్పినట్టే ఎంత. ఇక నువ్వు నిజంగా మారినావా? నాకు అది డౌట్ అవుతా, నువ్వు నిజంగా నలుగుట్లో అసలు. ఏ పని నుంచి చూడు నా మారిన తను ఎట్లా కనబడుతుంది నీకు. ఓకే నేను పనికి పోతానా, కొద్దిగా సర్ది పట్టుకుంటా. నీ అమ్మ మారిండా? మారిండు అన్నట్టు ఎప్పుడు ఇట్లా మాట్లాడలేవు, చెప్పి పోతాడు. మారిండా? మారిండు మారితే చాలు నాకు. ఇయ్యాటి నుంచి మంచిగా మారిన బుద్ధిమంతంగా పని చేసుకుందాం. ఎవరి సూపర్ పట్టద్దు, ఏ కళ్ళ ఏదాగదు. మన పని ఏందో మన ఇంట్లో సప్లై కద్దాం ఖచ్చితంగా అన్న. కానీ లడ్డన్న పొద్దున్న నేను మొఖం తోమేటప్పుడు అంత బ్లడ్ పట్టది ఏంది? నాకు కూడా కడుపుని వస్తాను నిన్నటి నుంచి. అరే నాకు నిన్నేమనిపించలేదు. నిన్న మేము ఉద్యోగ సర్ది కూడా తీసుకొచ్చిన చెరువు కాడ పొలం కాడికి పోయి మాట్లాడాల్సిన, పొద్దున్న లేచేవారికి అంత మొత్తం బ్లడ్ పడ్డట్టు అయింది, కడుపు అంతా ఘోరంగా ఉన్నది. నాకు కూడా సేమ్ అట్లనే అవుతుంది. నువ్వేం తిన్నావు నైట్? నైట్ అన్న పెరిగానే తిన్నా. నువ్వు? నేను కూడా ఇంత ఛాయ్ తాగి పెరిగానం తిన్నానే. నాకు పళ్ళే కావచ్చు పెరిగానే, ఇంకా బాగా అవుతాను, ఘోరంగా అవస్థ అయితే. పని సాధనట్లేదు. అన్న కూడా పిలిచింది, వేరే పని కూడా తడుగుడదామని చెప్పి పిలిచింది, కానీ నా వల్ల అయితే లేదు. నాకు వర్షపడతాను, ఇంటికి పోతాను. ఇక సరే. ఏమైనా గట్లున్నావు? కడుపుని వస్తాను పొద్దున్న నుంచి. అగో ఏం తిన్నావు? నిన్న నువ్వే అదే పెరిగానే పెట్టావు. నువ్వు పెరిగానే పెట్టినా కానించే ఘోరంగా అవుతాను నాకు. మందు పెట్టిన కానించి ఏంది మీ చెల్లేమో మంది అంటాంది, నువ్వేమో దాని ముఖం చూస్తాను. ఏం పెట్టి లేనిది నాకు కొంపది చంపదాన్ని చూస్తా లాని నన్ను. నువ్వు దాని మాటలు పట్టుకుని నాకు మంది ఎట్లా పెట్టినాయి నువ్వు? అయ్యో తప్పైందయ్యా, నేను ఆమె పెట్టమంటే పెట్టినయ్యా. నువ్వు వద్దే, ఈ క్షణం నుంచి మీ చెల్లెతోడు పో, నాకేమద్దు పో, చెల్లెతోడు నాకేమద్దు పో. ఏంది చెల్ల నువ్వు చేయబట్ట గిట్లా అయింది, నువ్వేందే చెల్ల గిట్లా చేసినావు, నా జీవితం ఆగం చేసినావు కాదే. పో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయా. అయ్యో ఈ మందులు పాడుగాను, మా చెల్ల మాటలిని అట్టిగా పెట్టిన మందులు. అవ్వ మందులు ఉండనే ఉండయి, ఆయనకి ఏమన్నా అవుతుందో ఎందు పోవాలి తొందర. ఇలాంటి తప్పు ఇంకోసారి చేయొద్దు. ఏమైందయ్యా గట్టు ఉన్నావు? ఏమైంది? పొద్దుల ముఖం తోమేటప్పుడు అంతా బ్లడ్ వచ్చింది. నిన్న మనం మంచిగా పొలం కాడికి పోయి నేను కౌలు తీసుకున్నా అని చెప్పినా కదా, నువ్వు సర్ది తీసుకొని వచ్చినావు, అంతా తిన్నా. అప్పుడు పెరుగన్నం అవి తిన్న తర్వాత మంచిగా అనిపించింది. మళ్ళీ నువ్వు ఇక్కడ కట్టలేటప్పుడు కూడా వచ్చి నేను సర్ది తీసుకురామని చెప్పలే, అప్పుడు కూడా మంచిగా అనిపించింది. కానీ పొద్దున నుంచి వెళ్ళి పొద్దున మొత్తం బ్లడ్ పడుతుంది. నిన్న కాడ నుంచి అంత అనిపిస్తుంది, కడుపు అంతా మంచిగా లేదే. నిన్న నువ్వు అది ఛాయ పెరుగు కూడా పెరుగన్నం కలిపి నువ్వే తీసుకొచ్చి ఇచ్చినావు, కానీ ఆ దిన్న కాంచెలు నాకు అంత మంట వచ్చినట్టు ఈ ఛాతలో నొప్పి వస్తుంది ఘోరంగా. అబ్బా తప్పైందయ్యా, నువ్వేమనుకోనంటే నీకు విషయం చెప్తా. ఏమైంది చెప్పే తొందరగా. మా తమ్ముని మాటలేని నీకు మందు పెట్టినయ్యా. ఏంది నన్ను చంపుదాం అనుకుంటున్నావా? నేను నీ మీద ఆశలు పెట్టుకుని బతుకుతాను కాదు, నాకు మందు పెట్టి నన్ను చంపుతావా అని? ఛీ, నీలాంటి దాని ముఖం కూడా చూడద్దే. నిన్ను ఎందుకు ఇష్టపడ్డా నేను? ఛీ, పోయి కొంచెం పోవే, నీ ముఖం చూసి కూడా నాకు ఇష్టం లేదు, పోయి కొంచెం పో. దండం పెడతా అయ్యా, నువ్వు అట్లా ఆనకు అయ్యా, నువ్వు మంచిగా ఉండాలనే ఇదంతా చేసిన అయ్యా. నేను ఇప్పుడు ఎక్కడ ఎత్తుకైనా నీకు విరుగుడు మందు తీసుకొస్తా అయ్యా. నువ్వేం చెప్తావు అయిపోవే, నువ్వు వచ్చారు నేను ఉంటేనే పోతున్నా కూడా తెలియదు, పోయి కొంచెం పో. అయ్యో ఇంకోసారి మందులు పెట్టద్దు, మన వాళ్ళ ప్రాణాల మీదకి రేవద్దు. ఇప్పుడు నా మోనికి ఏమన్నా అవుతుందో ఏమో. హాయ్ ఫ్రెండ్స్, ఇది మన ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసారు కదా, వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
సో ఇక ముందు కూడా ఫన్నీ అన్నీ వస్తాయి. బాయ్ బాయ్. బాయ్